పర్మిషన్ లేవు దేనికి కూడా. ఇవన్నీ కూడా ప్రభుత్వ భూములు. ఎవడు బలం ఉంటే వాడన్నా సంధానం తవ్వుకుంటున్నారు. మరి ప్రభుత్వ అధికారులు ఎందుకు కళ్ళు మూసుకుని చూస్తున్నారు నాకైతే అర్థం కావట్లేదు. గుంటూరు జిల్లాలో ఏఎంఆర్ అనే ఒక పేరుతో నడుస్తున్నటువంటి సంస్థ పూర్తిగా ఫ్రాడ్ సంస్థ అని చెప్పి నాకైతే అర్థమవుతుంది. కనుక జిల్లాలో ఎవరైనా సరే ఏఎంఆర్ దగ్గర బిల్లులు తీసుకునేవాడు ఎవరు కూడా మీరు తీసుకోవద్దు బిల్లులు. అది ఒక ఫ్రాడ్, అది వాస్తవం తేలిన తర్వాత తీసుకుంటారు. కానీ ఏఎంఆర్ సమస్యను కూడా నా వీడియో కనుక ఇంటే చెప్తున్నా, మీకు కూడా వార్నింగ్ ఇస్తున్నాను. మీరు కనుక నిజంగా లీగల్ గా అయితే లీగల్ గా వ్యాపారం చేయండి. ఇక్కడ వచ్చి మీరు పూర్తిగా ఇల్లీగల్ చేస్తున్నారు నాకు అర్థమవుతుంది. మీరు చేస్తున్నాం అనేటువంటి ప్రతిదీ కూడా ఇల్లీగలే. దాని మీద కూడా నేను అవసరమైతే ఇవాళ కంప్లైంట్ కూడా ఒకటి కలెక్టర్కి ఇస్తాను, పోలీస్ స్టేషన్ లో కూడా వీళ్ళందరి మీద కేసు పెడతాను కూడా. ప్రజలు అనుకోవటం సహజం, దాన్ని కూడా ఖచ్చితంగా ఇవాళ వచ్చాం కాబట్టి మేము కూడా ఎంక్వైరీ చేస్తాం. ఉంటే కనుక ఖచ్చితంగా ప్రజలను ఇబ్బంది పెట్టే కార్యక్రమం ఏది కూడా కూటమి ప్రభుత్వం చెయ్యము హామీ ఇస్తున్నాం ఖచ్చితంగా.